హలో అండి. చాలా రోజుల తర్వాత గార్డెన్ వీడియో చేస్తున్నాను. మన గార్డెన్‌లో గులాబీ పువ్వులు చాలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత గార్డెన్ వీడియో చేయడం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల గులాబీ పువ్వులున్నాయో. చాలా వరకు ఫెస్టివల్ టైంలో పూజ కోసం అని చెప్పి గులాబీలన్నీ కట్ చేసేసాము. కట్ చేసిన తర్వాత అనిపించింది వీడియో తీస్తే బాగుండేదని. ఇంకా ఉన్న గులాబీల వరకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో మొత్తం అన్నీ ఫెస్టివల్ టైంలో కట్ చేసేసాము. కొన్ని చెట్లకైతే అలాగే ఉంచేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ రోజెస్. ఇలా కొన్ని చెట్లు ఉంటే చాలండి, 2-3 చెట్లు అంతే. మనం బయట ఫ్లవర్స్ కొనుక్కోవాల్సిన పనే ఉండదు. పూజకి చక్కగా సరిపోతాయి. గులాబీ పువ్వులు పూజ కోసం అయితే చక్కగా ఇలా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూసే చెట్లు కనుక పెట్టుకున్నట్లయితే పూజకి చక్కగా సరిపోతాయి. అలాగే చెట్టు నిండా ఫ్లవర్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్లకైతే ఎప్పుడూ ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి. 1-2 అయినా ఉంటాయి ఖచ్చితంగా. మనం దేవుడికి పెట్టగా